మనగా నీళ్ళు అయిపోతే ఇదంతా ఏడిపా తెలుస్తావు. అది బయట రాకంటే అలాగా అది పాపం గోళ లక్ష్మణం ఎవరు అన్ని తీసుకొచ్చి ఇప్పుడు చూసారు ఎలా చూసారు నాన్న తీసుకొచ్చాను వాళ్ళ దాకానా తీసుకెళ్ళిపోదాం వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్పామని నడలేదు అతను. ఇంకెందుకు లోపల కలిపేస్తాను. ఏటమ్మా గోళ అతను. ఆ బండి ఆపండి బండి అయిపోయింది. అది ఇంకా ఉంది ఆ బండి కానీ ఆపమే ఉంది బాబు. అది ఎలాగో అలా ఎండిపోతాయి మూడును. బండి మీదకి వేసి మనం ఆ బండి మీద వేసి కొంచెం తాగుతాయి లేకపోతే ఎలా వస్తుంది. కొంచెం నీళ్ళు ఏరేటీలు అలా చూసుకోండి. అలా బయటకు వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి వేసింది లోట నీళ్ళు డబ్బా నీళ్ళు వేసింది అవుతుంది. నేను వేయలేకపోయి తెల్లబండి ఇంకా ఆగలేదు. కిందన సీట్ ముక్కలు పైకి ఇది ఈ మూడిల్లోలు బయటకు వచ్చారు లేదో కానీ పైకి మాత్రం మనసులో ఏం అవ్వలేదు. నేను 2000 నుంచి ఇప్పుడు బండి కలిపి పోను అని తిట్టుకొని ఉంటారు. అదో మనం పైనుంచి బాగా వేస్తాం సిడ్డీలో. లాగుతుంది కాబట్టి అలా ఏదైనా పెట్టు మూతి పొగెట్టు గుడ్డ. ఇగో ఈ గుడ్లు ఎవరు మనమేనా ఎవరితో వస్తుంది ఇలా పెట్టు ఉతికినే కదా. నీకే ఒక చుక్క నీళ్ళు రాలేదు. కింద ఇచ్చుదామంటే పెద్ద దారులు కదా కింద నుంచి ఇస్తే నేను ఆ కింద నుంచి గాజు పింకులు ఎవరు అద్దాలు ఇవి ఉంటాయి కదే బండివా ఎన్ని పనులు ఉన్నాయి అందులో. అలా వచ్చారా కొంతవారు బయటికి రాలేదు. ఎక్కువ మీదకి ఎక్కిపోయినా పర్లేదు. ఎప్పుడైనా తలుపులు వేసుకొని బయటికి పోవాలి. అక్కడ అవకాశం ఉందా బయటికి వెళ్ళిపోవాలి. ఇంట్లో నుండి అమ్మాయి బాబాయ్ అనకూడదు. ఎక్కడైనా ఏదైనా జరిగితే మనుషులు ఎవరున్నారో అందరూ బయటకు వెళ్ళిపోవాలి. బయటకు ఉంటే బలిసాలు తిరిగి వస్తుంది. నేను మా ఆయన చేసుకుని ఇక్కడ దాకా వచ్చాను కానీ అతను నడట్లేదు. అమ్మ అంటున్నారు. అవి చూసి మళ్ళీ లోపల